ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపించాం. ఇది పోలవరం డ్యామ్. ఇక్కడ నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్ కి తీసుకురావడం. ఇక్కడ కృష్ణా రివర్ లో ఇది నేను ముందు చూపించినటువంటి తాటిపూడి కాలువ. ఆ కాలువ నుంచి ఒకవేళ అవసరమైతే అండర్ గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టనల్ పెట్టి తీసుకపోతే అది ఒక మార్గం. లేకుంటే రివర్ లో వేసి మళ్ళా లిఫ్ట్ చేయాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది. అవన్నీ కూడా వర్కౌట్ చేసుకుని చేస్తాం. ఇవి లెవెల్స్. ఏ లెవెల్లో నీళ్లు వస్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళా లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాలా. ఇక్కడ 125 ప్లస్ ఇది. ఇక్కడ వచ్చేది 185. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ 22.9 మీటర్స్. ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇది మళ్ళీ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ పక్కనే బొల్లాపల్లి. ఆ కాలువలో వేసిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేస్తే నేరుగా బొల్లాపల్లికి వెళ్తుంది. సో దీనికి ఇక్కడ ప్లస్ 45 పెంచుకుంటూ ఇది ప్లస్ 26.5. ఇక్కడికి వస్తే ప్లస్ 220 మీటర్స్. 45 నుంచి 220 మీటర్స్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే కొందికి 220 నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి కిందికి వెళ్తూ 53 మీటర్లు పెరుగుతుంది. 180కి వస్తాం, మళ్ళా 200కి వెళ్తాం, మళ్ళా కిందికి వస్తాం, మళ్ళా 227కి వెళ్తాం. ఇక్కడికి వచ్చే కొందికి నల్లమలై ఫారెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత బనకచర్ల 265, 220, 265, 45 మీటర్స్ ఉంటుంది. అంటే 45 నుంచి 265 తీసుకెళ్తాం. వేరియస్ స్టేజెస్ లో అప్స్ అండ్ డౌన్స్. అప్పుడు 220 మీటర్స్ గానీ మనం తీసుకుపోగలిగితే ఈ నీళ్లు బనకచర్లకు చేరతాయి. వేరియస్ గ్రావిటీ లెవెల్స్ ఉంటాయి, పైకి కిందికి. అవన్నీ మీరు చూశారు. ఈ లెవెల్స్. ఇక్కడ ఇది టనల్ కావాలా, 3 టనల్స్. ఇవన్నీ లిఫ్ట్ కావాలా. 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6 లిఫ్ట్లు కావాలి. లిఫ్ట్లు ఉన్నాయి, టనల్స్ ఉన్నాయి, గ్రావిటీ. ఇది వేరియస్ కాంబినేషన్స్ తో ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది.